పొద్దున్నే నాకు ఎగ్గు తోటి ఏదన్నా చేయి మమ్మీ అని అడిగింది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే 2 ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, సరే అదేసి కూరలాగా చేద్దామని చెప్పి చేస్తున్నా. బాబ్బా ఈ వర్షాలు చేయబట్టయితే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేటట్టు కూడా లేదండి అస్సలే. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మనమే ఇలా అనుకుంటుంటే పొలాలు నాట్లు పెట్టి పంటలు పండించేటోళ్ళ పరిస్థితి ఏంటిదో ఏమో. ఎంత వర్షాలకి ఒడ్లు తడుస్తున్నాయని, మొలకలు వచ్చినాయని ఎంత బాధపడుతున్నారు రైతులు. బా సర్లే అటు ఇటు అనేసరికి అప్పటికే కూర అయితే రెడీ అయిపోయింది. 3 ఎగ్స్ ఉంటాయి, మంచిగా కొట్టి కర్రీలాగా అయితే చేసేసిన. ఎప్పుడూ ఎగ్ రైస్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇట్లా చేసిన. ఎగ్స్ కూడా నా మాట వినట్లేవండి అసలు. ఆ స్పూన్కే రావట్లేవు, తిరగట్లే అసలే. అటు ఇటు ఆడుకుంటుంది నాతో. అమ్మయ్య ఇంతకైతే వచ్చిందిలే. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం మసాలా వేసుకొని ధనియాల పౌడర్ వేసుకుంటే కర్రీ అయితే రెడీ. ఎగ్స్ ఉల్లిగడ్డ. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. ఇట్లా ఉంది అప్పుడు చేసి నాకు కదండి బాబు, మా బాబు.